హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను బాగున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా వీడియోస్లో కుకింగ్, డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్స్, ఊర్లో వీడియోస్ ఇవి ఉంటాయండి. ఈ వీడియోలోకి వచ్చేస్తే మార్నింగే 6కి లేచి బయట తూడ్చేసి ముగ్గు పెట్టుకున్నా. దాని తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తున్నా. టిఫిన్కి వచ్చేస్తే దోశ పిండి ఉందన్నమాట, దోశలు వేసేయాలి. చట్నీ చేసేసి దోశలు వేసేస్తా. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి టీ పెట్టుకుంటున్నా. ఫ్రిడ్జ్లో అన్నీ తీసి పెట్టేస్తా. టీ తాగేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్స్ అవి చేసి ఇచ్చేసి, ఈరోజు కర్రీకి చిక్కుడుకాయ కర్రీ, పచ్చిమిర్చి తోటి కారం అండి, బాగుంటుంది. పచ్చిమిర్చి పచ్చడి. దోశ చట్నీ అంతా చేసేసి టిఫిన్స్ ఇచ్చేసాను. నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత నిన్న బట్టలు వైట్వన్నీ మిషన్లో మంచిగా వెళ్ళవండి, నానబెట్టుకోవాలి. బాగా పొద్దున నానబెట్టుకుంటే నైట్ వేయాలి, నైట్ నానబెడితే మార్నింగ్ వేయాలి. బాగా వైట్గా వస్తాయి అన్నమాట. ఇట్లా మిషన్లో కొంచెం అంతా వైట్వి అంతా వెళ్ళవు కదా, అందుకని. నిన్న మ్యాట్స్ కూడా పిండినే ఉన్నాయి అన్నీ. బయట డోర్ బయట ఒక్కొక్కటి నేను ఇట్లా వేసుకుంటా, లోపల ఒకటి బయట ఒకటి, అంటే ఇల్లంతా లోపల నీట్గా ఉంటుందన్నమాట. ఏ డోర్కి అట్లా బయట ఒక్కొక్క మ్యాట్ వేసుకుంటా. ఇక్కడికి వచ్చేస్తే చిక్కుడుకాయ కర్రీ, బేసిక్ కర్రీ అండి వండుతున్నా. చిక్కుడుకాయలన్నీ వేయించిన తర్వాత ఆయిల్ వేసి పోపు పెట్టేసి కొంచెం వేగిన తర్వాత కారం, ఉప్పు వేసేస్తున్నా. దోశలన్నీ వేసేసా. ఇప్పుడంతా క్లీన్ చేస్తున్నా. వాటర్ వేసి క్లీన్ చేయనండి, పైన క్లీన్ చేస్తున్నా. గ్యాస్ స్టవ్స్ ఇప్పుడు ఇలాంటివి జాగ్రత్త అండి. అన్ని వీడియోస్లో చూపిస్తున్నారు కదా పేలుతున్నాయని. వేడిగా ఉన్నప్పుడు వాటర్ అస్సలు వేయకండి. చల్లారిన తర్వాతే తుడుస్తాను అన్నమాట. నేను పైన ఓన్లీ వైప్ చేసుకుంటా అంతే. వాటర్ వేసి తుడవ.
కొంచెం కర్రీ ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పల్లీల పొడి వేసి చేస్తా. లాస్ట్కు కొత్తిమీర వేసి ఆపేసేయడమే. దీని తర్వాత స్నానం చేసి వచ్చి నేను పూజ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కారము, మిషన్కి అన్ని బట్టలన్నీ వేసేసా. మళ్ళీ ఇంట్లో కొన్ని పనులు ఉంటే చేసేసుకొని వచ్చేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చి వాళ్ళకి లంచ్ ప్యాక్ చేశా. అన్నం, కర్రీ అప్పుడే వండేసాను. లంచ్ ప్యాక్ చేసి పచ్చడికి పచ్చిమిర్చి వేయిస్తున్నా. పచ్చిమిర్చి వేయించి కొంచెం వెల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసి మిక్సీకి వేసుకోవాలి పచ్చడి. వీళ్ళకి లంచ్ ఇచ్చేసే వరకు అవి ఆడుతూ ఉంటాయి. వచ్చిన తర్వాత దగ్గరే ఉందండి స్కూల్ మాకు. మిషన్కి వేసేసి మిక్సీకి వేసేయాలి. ఇవి అల్లం వెల్లిపాయ ఒలిచేసి పెట్టేశారు మా అత్తమ్మ. నిన్న ట్యూస్డే కదా తీసుకొచ్చా. ఇది బుధవారం రోజు వీడియో అన్నమాట, నిన్నటి వీడియో. ఒలిచేసి పెట్టేశారు, మిక్సీకి వేస్తున్నా. ఇవి ఎన్ని రోజులైనా బాగుండాలంటే 1 నెల అయినా బాగుంటుంది. కొంచెం ఉప్పు, ఆయిల్, పసుపు వేసి మిక్సీకి వేసుకోవాలి. 1 నెల అయినా బాగుంటుందన్నమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇవి చాక్లెట్లు బాక్స్ అండి. ఎన్ని బాక్సులు ఉన్నా సరిపోవు అసలు. చాక్లెట్ది ఒక బాక్స్ డీమార్ట్లో తీసుకున్న, ఆ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. దీని తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీకి వేసుకొని జొన్న రొట్టె చేసేసాను. దానిపైననే పెనం పైననే ఇవన్నీ వేయించా. జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి మిక్సీకి వేసుకొని తర్వాత పోపు పెట్టేసేయాలి. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టేసేయాలన్నమాట. అండి నా ఈరోజు వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి. దీని తర్వాత ఉల్లిపాయలు, కీరా కూడా కట్ చేసి పెట్టేస్తాను. తినేటప్పుడు ఈ సమ్మర్లో ఉల్లిపాయలు, కీరా లాంటివి తింటే చల్లగా ఉంటుందన్నమాట. సమ్మర్ వస్తే ఇలా నా రొటీన్ ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి.